ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టడం సర్వసాధారణంగా మనం పాటించేవే. కానీ పూజ చేసేటప్పుడు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. హిందూ మతంలో పూలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలుసు కదా. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదని అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అణువుగా ఉండవని వేద పండితులు చెబుతున్నారు. భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము. అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికిరావని గ్రంథాలలో వివరించబడింది. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు, అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది, ఫ్రిడ్జ్ లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా, దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితేనే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొగలి పువ్వుతో ఎప్పుడు పూజను చేయకూడదు. మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు. ఆ వాసనకు పాములు వస్తాయి. కాబట్టి మొగలి పువ్వులను ఎప్పుడు కూడా పూజలో వాడరాదు. అలాగే ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది. అలాగే బంతి పూలను కూడా పూజలో అస్సలు వినియోగించకూడదు. దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలు ఈ పువ్వులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి. ముళ్ళు కలిగిన పువ్వులను, రెక్కలు తెగిన పువ్వులను కూడా పూజకు అస్సలు వాడకూడదు. పారిజాత పూలు తప్ప ఇతర ఏ పువ్వులైనా నేల మీద పడినా అవి దేవుని పూజలో వాడకూడదు. పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోవాలి. శ్రీ మహావిష్ణుకు ఉమ్మెత్త పువ్వులతో ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో తరచు ఆటంకాలు ఎదురవుతాయి. ఆదివారం రోజున సూర్య భగవానుని ఎర్ర మందార పూలతో పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి మీ పనుల్లో విజయం సాధిస్తారు. దేవతలకు మొగ్గలు సమర్పిస్తే సంపంగి పువ్వులు, తామర పువ్వులు తప్ప మరి ఏ ఇతర పూల మొగ్గలను కూడా సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వును మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన కమలం పువ్వులను, లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పువ్వులు, బిల్వపత్రాలు, శంకు పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ ఆకులను 3 రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. 108 మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికమైనా తక్షణమే తీరిపోతుంది. ఎర్ర మందారం, తెల్ల జిల్లేడు, ఉమ్మెత్త, గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి. ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమట. ఈ పూలను పాజిటివ్ ని పెంచుతాయి. వినాయకుడిని ఈ పూలతో కనుక పూజ చేస్తే మీ కష్టాలన్నీ అతి త్వరగా తీరిపోతాయి. తులసి తప్ప మిగిలిన పూలను అన్ని కూడా వినాయకుడికి సమర్పించుకోవచ్చు. హనుమంతునికి మల్లెపూలు అంటే చాలా ఇష్టమైనది కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూలు, అలాగే మల్లెపూల మాలను సమర్పిస్తారు. ప్రతి శనివారం హనుమంతునికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందన్న విశ్వాసం. ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచడం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. నేలపై పడిన పువ్వులను పూజకు వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. ఏదైనా కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులను భగవంతుని పూజలలో ఫలించవు. సువాసన లేని పువ్వులను, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులను, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం కూడా రాదు. ఇంట్లో పెంచిన మొక్కల నుండి పువ్వులు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతను తప్పనిసరిగా చెప్పాలి. పువ్వులు ఎంచుకునేటప్పుడు మన పూజ కలబంధకం కావాలని ప్రార్థించాలి. సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలను లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు. సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని పండితులు వివరిస్తున్నారు. పూజ చేసే క్రమంలో చాలా మందికి ఎన్నో రకాల సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. చాలా మంది పూజ కోసం పువ్వులను తీసుకొని వచ్చి వాటిని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. వాటిని మరుసటి రోజుకు పూజకు ఉపయోగిస్తారు. మరి దేవుడి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా, పెట్టకూడదా, పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం.
గడిచిన కాలంలో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకుని తినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకొని తినడానికి సమయం సరిపోవడం లేదు. అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకొని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉన్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదని మరుసటి రోజును తింటూ ఉంటారు. వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్ లోనే అన్ని రకాల ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. బయట వేడిగా ఉండడం వలన ఆహారం త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్ లో పెట్టడం నేర్చుకున్నారు. వాటితో పాటు పువ్వులను కూడా ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. వాటిని దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుని పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాము. ఫలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పూలను తీసుకొని పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకొని ఎవరైతే పుష్పాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని పూర్తిగా ఆరగిస్తారని ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు. ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నుంటే ఉండి కాపాడతారని పండితులు వివరిస్తున్నారు. అందువల్ల మన పూజలో పుష్పాలను ఉపయోగిస్తాము. మనం ఫ్రిడ్జ్ లో అనేక రకాల వస్తువులను అనేవి పెడుతూ ఉంటాము. మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుణ్ణి పూజించడం కూడా అంతే అవసరం. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను పెడుతూ ఉండడం వలన పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటాము. అలా పెట్టిన దాన్ని తీసుకొని ఆ పువ్వులను పూజకు వినియోగిస్తూ ఉంటాము. మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు. అంటే ఫ్రిడ్జ్ లో రకరకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెడతాం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చేయవచ్చు, లేకపోతే లేదు. ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులను ఫ్రెష్ గా ఉన్న వాటిని కోసి ఉపయోగించుకోవాలని శాస్త్రాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాయి. కొంతమందికి స్వచ్ఛమైన పువ్వులు దొరకవు. అటువంటి వారు ముందు రోజే పువ్వులను కోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన తప్పు కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడు సృష్టించాడు. అటువంటి పువ్వులను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్ పెట్టిన చోట అనుమానం మీకు కలుగుతుంది. ముందుగా చెప్పినట్లుగా ప్రకృతిలో ప్రతి దాన్ని దేవుడు సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. వాటిని ఉపయోగించేటప్పుడు మాత్రం ఆ పువ్వులను నీళ్లను చిలకరించుకొని లేదా పసుపు నీళ్ళను చల్లుకొని పూజకు వినియోగించుకోవచ్చు. ఇలా చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవని వేద పండితులు వివరిస్తున్నారు. పూజ చేసేటప్పుడు పువ్వులు కింద పడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టొచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృత తుల్యమైన ప్రకృతిలో వికసించిన పూలను కోసుకొని వచ్చి లేదా కొనుక్కొని వచ్చి పరమేశ్వరునికి లేదా దేవుని పటాలకు పెట్టేటప్పుడు నిశ్చలమైన మనస్సుతో స్వామివారిని తలుచుకొని ఆ పువ్వులను పెట్టాలి. స్వామిని ఆరాధిస్తూ చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామి శరణు వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలో స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతున్నాను. పుష్పాలతో పూజ చేసేటప్పుడు మనస్సుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. స్వామిని పూలతో అలంకరించి స్వామివారి పైన తదేకంగా చూస్తూ స్వామివారిని ఆనందంగా మనతో మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ భక్తి భావన స్ఫూర్తితో దాగి ఉన్న పరమార్థం అలంకరించిన పువ్వు కింద పడింది అనుకోండి, ఆ స్వామి నీ కోరిక స్తుతించినట్లే చెప్పారని అర్థం. అలాగే దేవాలయానికి వెళ్ళిన స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక పుష్పం పై నుండి రాలిందనుకోండి, అంతకన్నా అదృష్టం ఇంకేముందండి. ఇలా దేవాలయంలో స్వామివారిని దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని సాంకేతకం. ఇంట్లో పూజ చేసేటప్పుడు కాడలతో ఉన్న పుష్పాలను తీసుకొచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్లు పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి. అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి
నెట్టేస్తాయి, లేదా గాలికి ఆ పువ్వును కింద పడినా అది శుభానికి సంకేతకం. ఏ కారణం చేతనైనా దేవుడికి పెట్టిన పువ్వు రాలి కింద పడితే అది శుభ శకునంగా భావించాలి. శుద్ధికి, భక్తి భావన, స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలి. అలా పువ్వు రాలడం అనేది అదృష్టంగా భావించాలి. అలా రాలిన పువ్వు గుర్తించి చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకొని స్వామిని నీ అనుగ్రహం అనుకొని దగ్గరను ఉంచుకోవాలి. పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు. ముందు పూజ చేసుకొని పూజ పూర్తయిన తర్వాత కింద పడిన పువ్వును తీయాలి. అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వును కింద పడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం ఆ పువ్వు. అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవట. కృతజ్ఞతతో చెప్పుకొని పువ్వును తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు. కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే ఎలాంటి సందేహం లేకుండా మేము చెప్పిన విధంగా తప్పక ఆ భగవంతుని మీ కోరికను నెరవేరుస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.